హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బషీర్బాగ్ ఎల్బీ స్టేడియం సమీపంలోని ఖాన్ లతీఫ్ ఖాన్ భవనంలో మంటలు చెలరేగాయి. భవనంలోని 5వ అంతస్తులో మొదలైన మంటలు 4వ అంతస్తుకు వ్యాపించాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్పాట్కు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. బిల్డింగ్లో ఎక్కువగా పొగ కమ్ముకోవడంతో ఉద్యోగులు, సిబ్బంది ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహబూబాబాద్ జిల్లాలో ఏకగ్రీవాలకు నేతలు పట్టుబడుతున్నారు. నామినేషన్లను ఉపసంహరించుకోవాలంటూ నేతలు కార్యకర్తలను కోరుతున్నారు. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామంలో మొదటి గుర్తు ఉంగరం కోసం వీరన్న పేరుకు బదులుగా ఈరన్న పేరుతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై కొద్దిసేపు వాగ్వాదం జరగడంతో అధికారులు చక్కదిద్దుతామని హామీ ఇచ్చారు. దర్గా తండాలో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థి సీతారాం నాయక్ కొత్తగా ఏర్పడిన తండాలో టీఆర్ఎస్ తరపున సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు. మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వేములవాడ అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగే మహాశివరాత్రి జాతర ఉత్సవాలపై సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి సమీక్ష నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు, ఎస్పీ రాహుల్ హెగ్డే పాల్గొన్నారు. దాదాపు 2 లక్షల మంది భక్తులొచ్చే అవకాశం, శానిటేషన్, వైద్యంతో పాటు ఇతర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. 2000 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేస్తామని ఎస్పీ రాహుల్ హామీ ఇచ్చారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కనపేట మండలాల్లో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలపై ప్రజలు మొగ్గు చూపుతున్నారు. రాబోయే 3వ విడత ఎన్నికల్లో ఇప్పటి వరకు 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.